అడిగితేనే ఎందుకో తెలుసుగా, నాకడానికేగా. గగన్ గురించి నాకు తెలుసు. నా లైఫ్ రిస్క్ లో పెట్టి ఆడెళ్ళడు. ఏం క్లోజ్ ఫ్రెండ్ ఊరా, టైంకి రావాలి కదా. పాలు పొంగించిన తర్వాత వచ్చావు. పాలు తాగడానికి వచ్చాను సార్. వద్దు గగన్, తెలియకుండా జరిగిపోయింది. యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ. యాక్సిడెంటా? ఇదేమన్నా రోడా, కారు, బస్సు గుర్తించుకోవడానికి? రే, ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య. మింగే డాక్టర్, అది ఊరికే ఫార్మాలిటీ కోసం. ఎప్పుడైనా ఫస్ట్ టైం నేను ప్రపోజ్ చేసినప్పుడు ఓకే చెప్పుండొచ్చు కదా అనిపించిందా? నీకు అనిపించిందా? ఓకే చెప్పుండకపోవడమే మంచిది అనిపించింది. పుట్టుపోయి బిడ్డ తండ్రి ఎవరు? యేసు తండ్రి. పేషెంట్ వాళ్ళ మొగుడు ఎవరండి? మీకు బిడ్డకి తండ్రి కావాలా లేక పేషెంట్ కి మొగుడు కావాలా? వెళ్ళు నాన్న, అమ్మ నిన్నెంత కష్టపడి కనిందో తెలుసుకోవాలి కదా. ఎందుకమ్మా కన్నావు? ఇక్కడికి రండి, రమ్మని చెప్తున్నానా. సిస్టర్ మీరు వెళ్ళి తీసుకురండి. నేను వెళ్ళిపోయాక ఏం చేస్తావు లైఫ్ లో? లైఫ్ అంటే ఏంటి? దీనయ్యా నన్ను ఇలా రోడ్డు మీద పడి ఏరుకునేలా చేసింది. ఎరుగా చూడటానికి అదోలా ఉన్నారు, కానీ ఫోటోలోనే కొంచెం చూసేలా ఉన్నారు. సరిగ్గా చూడండి, ఫోటోలో కూడా అదోలాగే ఉంటాను. వెపన్ని వాడేసావు కదా? నేనేనా? తెలుసురా, చాలా రోజుల కోరిక.